ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. వాళ్ళు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి స్మాల్ కేస్ గురించి. ఈ మధ్య మేము స్మాల్ కేస్ గురించి చెప్పట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఒక మంచి స్మాల్ కేస్ వచ్చిందండి మనకి మార్కెట్లోకి విత్ మినిమం ఆఫ్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్. ఈ స్మాల్ కేస్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమంగా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చూడండి, స్మాల్ కేసెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని స్మాల్ కేసెస్ మనకి smallcase.comలో అవైలబిలిటీలో ఉంటాయి. కొన్ని ఏమో ఒక మంచి ప్లాట్ఫామ్ కార్పొరేట్ ఆఫీసెస్లో మనకి దొరుకుతాయి కొన్ని స్మాల్ కేసెస్. వాటిని మినీ పీఎంఎస్ అని కూడా అంటారు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా కొన్ని చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. లైక్ రెనెసెన్స్ కావచ్చు, అలాగే ఆల్ఫా అక్రెడిటేషన్స్ కావచ్చు, అలాగే కేర్ కావచ్చు. ఇవన్నీ కూడా పీఎంఎస్ఎస్ రన్ చేస్తున్నాయి, గత 10 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాయి. అలాగే అబాకస్ కావచ్చు. సో చాలా మంచి కంపెనీస్ మనకి పీఎంఎస్ని ఆఫర్ చేస్తున్నాయి. అలా ఎప్పుడైతే గణనీయంగా 10 సంవత్సరాల నుంచి పీఎంఎస్ ఆఫర్ చేస్తున్నారో, ఒక మంచి రిటర్న్స్ అయితే డెలివరీ చేశారో, వాళ్ళు అందరికీ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలని మినీ పీఎంఎస్ కాన్సెప్ట్లో పట్టుకొచ్చారు. సో ఈ మినీ పీఎంఎస్లోగానే స్మాల్ కేస్గా వాడకంలో మనం వాడుతున్నాం. సో ఈ మినీ పీఎంఎస్లో చూస్తే మనకి 10 lakhs 5 lakhs అనేవి మినిమం ఇన్వెస్ట్మెంట్గా చేయొచ్చు. సో ఇందులో ఏంటంటే మనకి బేసిక్గా వచ్చి ఫ్లెక్సీ క్యాప్ మోడల్స్ కూడా ఉన్నాయండి. ఫ్లెక్సీ క్యాప్ మోడల్ అంటే మీకు తెలుసు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాంబినేషన్లో వెళ్తూ ఉంటాయి అవి. సో మార్కెట్లో చాలా ఆల్ టైమ్ హై ఉంది. మనం కనుక సొంతంగా షేర్స్ కొనుక్కోవాలంటే భయంగా ఉంది. ఏ షేర్ పెరుగుతుందో తెలియట్లేదు, ఏ షేర్ పడుతుందో తెలియట్లేదు. సో మార్కెట్ అయితే బాగా ర్యాలీ అవుతుంది, కానీ అంటే కొన్ని షేర్స్ పెరగట్లేదు. ఇట్లాంటి యాంబిగిటీ ఉన్నప్పుడు మాత్రం మనం స్మాల్ కేస్కి షిఫ్ట్ అయిపోవచ్చండి. స్మాల్ కేస్లో మనకి గణనీయంగా 25% దాకా రిటర్న్స్ ఇస్తున్నాయి మినిమంగా. మ్యాక్సిమంగా కూడా 60% నుంచి తారకాలు ఉన్నాయి. ఫాస్ట్ 1 yearలో చూసుకుంటే ఇప్పుడు ఈవెన్ మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు, కొంచెం డౌన్ఫాల్ అయినప్పుడు అవి కూడా స్వల్పంగా పడతాయి. సో మనం కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ చూస్తే కనుక బెటర్గానే పర్ఫార్మెన్స్ ఉంది వాటివి. అట్ ద సేమ్ టైం మనం సొంతంగా స్టాక్స్ కొనేకుండా బదులు ఒక పీఎంఎస్, మినీ పీఎంఎస్ ద్వారా కనుక స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ ఎక్స్పర్ట్స్ డిసిషన్ తీసుకుంటారు కాబట్టి, వాళ్ళు క్వాలిటీ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ తరువుగా చేస్తారు కాబట్టి ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయడం అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ స్మాల్ కేస్ని ఒక మినీ పీఎంఎస్ అంటున్నామో, మనకి చూడండి ట్యాక్సేషన్ కూడా అలాగే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి కన్సల్టేటివ్గా మనం డైరెక్ట్గా ట్యాక్సెస్ ఎలా షేర్స్ కొనుక్కుంటే, ఒక జీరోదోలో కావచ్చు, ఒక ఆప్షన్స్లో కావచ్చు, ఒక ఏంజల్ వన్లో కావచ్చు, ఎప్పుడైతే మనం డైరెక్ట్గా మనం షేర్స్ కొనుక్కుంటామో ఒక ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్కి మనకు రిపోర్ట్ వస్తుంది. దాని ప్రకారం మనం షార్ట్ టర్మ్ ఎంత, లాంగ్ టర్మ్ ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే మినీ పీఎంఎస్ ద్వారా మనం కనుక ఈ స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఒక రిపోర్ట్ ఉంటుందండి. ఆ రిపోర్ట్ ద్వారా మనం షార్ట్ టర్మ్ ఎంత, లాంగ్ టర్మ్ ఎంత ట్యాక్స్ కట్టచ్చు. అట్ ద సేమ్ టైం బ్రోకింగ్ చార్జెస్ ఎలా ఉంటాయి అంటున్నారు చాలామంది. కూడా క్వశ్చన్ ఏంటంటే, బ్రోకింగ్ చార్జెస్ పడతాయి కదా, వాళ్ళు షఫుల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే కనుక ఫండ్ మేనేజర్లు కొంచెం చర్నింగ్ చేస్తారో ఆ టైంలో బ్రోకింగ్ చార్జెస్ పడతాయి కదా. బ్రోకింగ్ చార్జెస్ అంటే 0.10% మాత్రమే ఉంటుందండి. సో నార్మల్ బ్రోకింగ్ చార్జెస్ ఉంటాయి. అందులో కూడా మనకి ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 2.5% ఉంటుంది. సో 2.5% ఓవరాల్ వాల్యూ తీసుకుంటారు, యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ఇయర్ తీసుకుని దాని మీద మనకి 2.5% అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది మార్కెట్లో. ఒకప్పుడైతే మనం ఈజీగానే ఏ స్టాక్ కొన్నా కూడా ప్రతి ఒక్క స్టాక్ మంచి రిటర్న్ ఇచ్చింది. ఇవాళ ప్రతి ఒక్క స్టాక్ డెలివరీ ఇవ్వలేకపోతుంది అట్లా. సో కాబట్టి ఏంటంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ మనం స్మాల్ కేస్. సో మినీ పీఎంఎస్ కింద స్మాల్ కేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో కూడా మనకి డివిడెండ్స్ వస్తుంటాయి కొన్నిసార్లు. ఆ డివిడెండ్ డైరెక్ట్గా మన అకౌంట్లో క్రియేట్ అవుతుంటాయి. సో 1% ప్రాసెసింగ్ ఫీజ్ కట్టి కనుక మనం మంచి స్మాల్ కేస్ ఆర్ మినీ పీఎంఎస్ని సెలెక్ట్ చేసుకుంటే గణనీయంగా లాభాలు వస్తాయి. సో ఇందులో ఏంటంటే ప్లాట్ఫామ్స్ సపరేట్గా ఉంటాయండి. సామాజిక విషయం ఏంటంటే, మా దగ్గర ఆల్రెడీ జీరోదా డిమెట్ అకౌంట్ ఉంది, లేదంటే ఆల్రెడీ మా దగ్గర కొన్ని కంపెనీస్ స్టాక్స్లో కావచ్చు, ఏంజల్ వన్లో కావచ్చు డిమెట్ అకౌంట్ ఉన్నాయి. అక్కడి నుంచి మనం కనుక ఇలాంటి స్మాల్ కేస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అది సాధ్యం కాదండి. యాక్చువల్గా ఏంటంటే, మేము చెప్పే మినీ పీఎంఎస్ స్మాల్ కేస్ ఏంటంటే అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీలో ఉంటాయి. అంటే ఇవాళ వాళ్ళు బై చేస్తారు, ఊరిని చర్న్ చేయరు. ఎప్పుడైతే నెసరీ వచ్చిందో, ఒక నీడ్ వచ్చిందో అప్పుడే వాటిని సేల్ చేస్తారు. కొన్ని స్టాక్స్ మాత్రమే అది కూడా. సో కాబట్టి బై అండ్ హోల్డ్ స్ట్రాటజీస్ కూడా ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో మనకు అందుబాటులో లేవండి. ఇవి సపరేట్గా కొన్ని కార్పొరేట్ అకౌంట్స్ ఉంటాయి. వాటి నుంచి కనుక మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ భారీగా వస్తాయి. మనకు ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. లాగిన్ పాస్వర్డ్ ఇస్తారు, మనం చూసుకోవచ్చు ఆ షేర్స్ ఎలా పెరుగుతున్నాయో తగ్గుతున్నాయని చెప్పి. ఏదైనా సరే మనం ఒక 3 years మినిమం హారిజన్లో రావాలండి. ఈవెన్ మనకి ఎనీ ఈక్విటీ మార్కెట్, అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్మాల్ కేస్ కావచ్చు, పీఎంఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్ లింక్డ్ ఉన్నాయి కాబట్టి మనం గోల్ పెట్టుకునేటప్పుడు మినిమం 3 to 5 years రేంజ్లోనే మనం ఆలోచించుకొని రావాలి. తాత్కాలికంగా వచ్చే ఈ 3 months అప్ అండ్ డౌన్స్కి మనం టెన్షన్ పడి మనం కంగారు పడకూడదు, ప్యానిక్ అవ్వకూడదు. ఒక లాంగ్ టర్మ్లో కనుక వెయిట్ చేస్తే మాత్రం రిటర్న్స్ అనేవి ఎక్సలెంట్గా డెలివరీ అవుతాయి. సో కాబట్టి స్మాల్ కేస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ మధ్య కొత్తగా వచ్చింది కేర్, వాళ్ళకి చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అది మినిమంగా 10 lakhs అయితే ఉంది టికెట్ సైజు. సో ఎవరి దగ్గర 10 lakhs మనం ఆల్రెడీ స్టాక్స్లో ఉన్నాయండి అంటే కనుక మనం ఇటు మూవ్ అవ్వమని చెప్తున్నాము. సో ఇట్లా మూవ్ అయితే కనుక మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. సో అట్లాగే మనం చూస్తే మనకి రెనెసెన్స్ కంపెనీ వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ చాలా బాగుంది. సో
ఆల్రెడీ మనం చూస్తున్న అన్ని పోర్ట్ఫోలియోస్ చూస్తే స్మాల్ క్యాప్స్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ స్మాల్ క్యాప్సెస్ ఉన్నాయి. సో అట్లాంటి స్మాల్ క్యాప్సెస్లో కూడా మేము రీసెంట్ పాస్ట్గా మనం చూస్తుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్మాల్ కేసెస్లో కొంచెం రిటర్న్స్ కొంచెం నెగిటివ్ అవుతున్నాయి ఆర్ కొంచెం డాస్టిక్గా ఫాలో అవుతున్నాయి. వేరే ఫ్లెక్సీ క్యాప్లో ఉన్న స్మాల్ కేసెస్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి. అవి ఎట్లాంటి ఒడిదుడుకులను తట్టుకుంటున్నాయి అవి. సో కాబట్టి మేము స్ట్రాంగ్గా కూడా వాటిని రికమెండ్ చేస్తున్నాం. సో మంచి స్మాల్ కేస్ ఆర్ మినీ ప్రీమియమ్స్ కనుక ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో తీసుకుంటే మాత్రం రిటర్న్స్ మీకు భారీగానే మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.